శ్రీమాత్రే నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మనం కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసిన దానాలు. కార్తీక మాసంలో ఏం చేయాలి? స్నానం, దీపారాధనం, దానం. దానం చాలా ప్రధానమైనది. దానాలలో ప్రధానమైన దానం ఏది? దీపదానమే. అంచేత కార్తీక మాసంలో దీపదానాన్ని మించినటువంటి దానం లేదు. లేదా ప్రతి ఒక్కరూ కూడా దీపదానం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ దీపదాన విధానం అంతా కూడా మీకు మరి చక్కగా వివరించాను. ఆ విధంగా చేసుకోండి. అలాగే ఇంకా దానం చేయాల్సినది ఏమిటి? శాలిగ్రామ దానం. శాలిగ్రామము తులసీమాత శాపకారణం చేత మహావిష్ణువు శిలాస్వరూపాన్ని దాల్చి గండకీ నదిలో స్వయంభూగా ఆవిర్భవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా గండకీ నదిలో శిలారూపంలో ఆవిర్భవించినటువంటి ఈ యొక్క విష్ణు స్వరూపమైనటువంటి శాలిగ్రామాన్ని ఉపాసన శ్రద్ధగా నేను చేసుకుంటాను, నాకు శాలిగ్రామం కావాలి, నేను ఇచ్చేట శాలిగ్రామాన్ని నేను నిత్యం ఆరాధన చేసి చక్కగా మీకు కూడా నాతో పాటు మహావిష్ణు యొక్క అనుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తానని చెప్పినటువంటి వారికి మాత్రమే శాలిగ్రామదానం ఇవ్వాలి. అయితే దురదృష్టవశాత్తు శాలిగ్రామదానం అంటే రూపాయి పావలా పెట్టేస్తే శాలిగ్రామదానం అయిపోతుంది. శాలిగ్రామదానం దువ్యమహం సంప్రదాయనము అని అనుకుని దానం చేసేటట్టున్నారు. ఆ విధంగా చేసినందువల్ల శాలిగ్రామదానం చేసినటువంటి ఫలితం అనేది దక్కదు. ఏ రూపంగా డబ్బు ఇచ్చినా సరే అది దక్షిణాదానమే అవుతుంది తప్పించి దాని నిమిత్తంగా దక్షిణిస్తున్నానన్నా సరే దక్షిణాదానమే అవుతుంది. అంచేది ఏది మనం దానం చేయాలని అనుకుంటామో దానిని మాత్రమే దానం చేయాలి. ఈ శాలిగ్రామ దానం కూడా శ్రేష్టమైన శాలిగ్రామాన్ని మనం ఎన్నుకోవాలి. ఆ శాలిగ్రామము వృద్ధి శాలిగ్రామమా, క్షయశాలిగ్రామమా, సవ్యశాలిగ్రామమా, అపసవ్య శాలిగ్రామమా, ఐశ్వర్యప్రద శాలిగ్రామమా, దారిద్ర్యప్రద శాలిగ్రామం, ఇవన్నీ చూసుకోవాలండి. శాలిగ్రామం అంటే పట్టుకొచ్చి ఇచ్చేస్తే పోవాలి. శాలిగ్రామాన్ని మనం ప్రధానంగా ఏం చేయాలి? తీసుకొచ్చిన తర్వాత 2 రాగి పైసల మధ్య పెడితే సవ్య దిశలో తిరిగితే అది సవ్య శాలిగ్రామం, అపసవ్య దిశలో తిరిగితే అపసవ్య దిశలో తిరిగేటువంటి శాలిగ్రామం మన యొక్క ఐశ్వర్యాన్ని క్షేమం అందించేస్తుంది. పక్కన పెట్టేసేయండి. దాన్ని మనం పూజించకూడదు, దానం ఇవ్వకూడదు. ఏమంటే ఈ తర్వాత అదేవిధంగా ఈ శాలిగ్రామాన్ని మనం ఏం చేయాలి? బియ్యం కరెక్ట్గా కొలిచి ఆ బియ్యంలో దాని నుంచి 24 గంటలు పోయిన తర్వాత మనం ఆ బియ్యాన్ని తూకం తోసి చూస్తే ఆ బియ్యం తగ్గిపోతే క్షయశాలిగ్రామం. కొద్దిగా పెరిగేయనుకోండి, అది వృద్ధి శాలిగ్రామం. అలా పెరుగుతాయి. అలా పెరిగిన శాలిగ్రామాన్ని మనం పూజలో ఉంచుకోవాలి. అదేవిధంగా దానం కూడా చేయాలి. ఇవి శ్రేష్టమైన శాలిగ్రామాలుగా మనం తెలుసుకుని చక్కగా శాలిగ్రామాన్ని చక్కగా పూజ చేసి నిత్యము కూడా తన పూజామందిరంలో ఉంచుకొని ఆరాధన చేసే సద్బ్రాహ్మణునికి దానం ఇస్తేనే ఈ శాలిగ్రామ దాన పుణ్యఫలం దక్కుతుంది. ఈ రూపాయి పావలాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా శాలిగ్రామ దానం ఏమి దక్కదు. పుచ్చుకున్నవాడికి రూపాయి పావలా దండగా, ఇచ్చిన వాడికి రూపాయి పావలా దండగా, పుచ్చుకున్న వాడికి ఏం ప్రయోజనం లేదు. రూపాయి పావలా దొరుకుతుంది. ఇది ఎప్పుడైనా సరే శాలిగ్రామం ఇవ్వండి, ఎప్పుడైనా సరే శాలిగ్రామాన్ని పుచ్చుకోండి. అప్పుడు ఉభయులకి కూడా శ్రీ లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుచేత చక్కగా శాలిగ్రామ దానం కార్తీక మాసంలో ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.
స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.